యా, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మెటీరియల్లో మనం చేసుకుంది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ ప్రాబ్లంలో ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెట్ చేసుకుంటాం. ఎలా అనేది మనం డిస్కషన్ చేస్తాం. దీంట్లో బిల్ ఆఫ్ మెటీరియల్ అంటారు. బిఓఎం అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పుకుంటాం. ఈ బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లెక్కన చెప్తాం. మనం ఫస్ట్ మెటీరియల్లో మాన్యువల్గా చూసుకుంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత రా మెటీరియల్ ఉపయోగించుకునే వాళ్ళం. కానీ దీంట్లో అలా ఉండదు. డిఫాల్ట్గా సెట్ చేసి పెట్టుకుంటాం. సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఎలా అనేది మనం ఈ ప్రాబ్లంలో చూస్తాం. ఇంకొకటి, మనకి పర్చేజ్లోనే మనం ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు బయటికి కనిపించవు, పర్చేజ్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. ఆ సెట్టింగ్ ఎలా చేయాలి, అది క్యారేజ్ ఇన్వర్డ్స్ కానీ క్యారేజ్ అవుట్వర్డ్స్ కానీ. ఓకే, సో అది కూడా ఎలా చేయాలనేది కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు డైరెక్టర్స్. కాబట్టి వీళ్ళందరికీ గాను ఒక ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని చేసుకుంటాం. ఒకరు ఇద్దరు కంటే అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ లెక్కన తీసుకోవాలి. ప్రవీణ్, సంజయ్, అర్షద్ ముగ్గురు కలిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. దీనికి 25 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. యా, ఇక్కడ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఆంధ్రప్రదేశ్. స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా? ఏంటి పేజ్ నెంబరా? 6. ఓకే, కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ నార్మల్. ఇది నార్మల్గా, జిఎస్టీ కూడా నార్మల్. ఇక్కడ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ సి, కంట్రోల్ బి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్గా వచ్చేస్లోకి వెళ్తున్నా. F6. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్టోబర్. సో 10th month 1/10. Alt C. So equity share capital. Control C copy. Control V paste. Capital की capital account. Control A save. So 25 lakhs. Alt C. HDFC Bank. Control C copy. Control V paste. Bank accounts. Control A. Control A save. Shortcuts use చేస్తున్నాం. Next SD godown payment. Alt C. SD godown. Budget assets. Control A. So 1,75,000. HDFC Bank. Control A. Next SD telephone. Alt C. Deposit assets 6,000. Control A. Next అసెట్స్, చెక్ పర్చేజ్ చేస్తున్నారు కదా, అన్ని పేమెంట్ తీసుకోవాలి. కంట్రోల్ సి. అసెట్ కంట్రోల్ ఏ 40,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్. కంట్రోల్ సి కాపీ. కంట్రోల్ వి పేస్ట్. 30,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. కంట్రోల్ సి. కంట్రోల్ వి 20,000. నెక్స్ట్ కంప్యూటర్. కంట్రోల్ సి. కంట్రోల్ వి 40,000. నెక్స్ట్ అసెంబ్లింగ్ టేబుల్స్. కంట్రోల్ సి. కంట్రోల్ వి 50,000.
furniture and pictures, Control C, Control V, 50,000. So HDFC Bank. Next, Contra. So bank, HDFC Bank. Total వచ్చేసి 50,000 and 30,000. Total 80,000. దీంట్లో సో పెట్టి క్యాష్ ఇన్ హ్యాండ్ 30,000, రిమైనింగ్ క్యాష్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ పర్చేజెస్, ఆల్ట్ సి. సో పర్సన్ వచ్చేసి మనకి ఇక్కడ అల్ట్రాటెక్ కంప్యూటర్స్, Control C కాపీ, Control V పేస్ట్. సో సన్రీ క్రియేటర్స్, కేస్ నెంబర్ ఇచ్చుకోవాలి. Control C కాపీ, Control V పేస్ట్. Is అకౌంట్స్, గూడ్స్. నెక్స్ట్ ఐటమ్స్ క్రియేషన్ చేయాలి, ఆల్ట్ సి. సో హార్డ్ డిస్క్ ఆన్ ద స్పాట్, రియల్ టైంలో కూడా మీరు డైరెక్ట్గా చేయాలి, ఆల్ట్ సి. రా మెటీరియల్, ఐటెంలోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి అవన్నీ చేయకూడదు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అనుకోవాలంటే ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయాలి. నాలెడ్జ్ ఉంది అనుకుంటారు, లేదంటే అక్కడికి వెళ్ళి క్రియేట్ చేసి అట్లా ఉంటే ప్రెషర్ అనుకుంటారు. నెంబర్ మీరు ఇచ్చుకోండి. సో పర్సంటేజ్ 18. సో 100, 2,300. ఆల్ట్ సి, మానిటర్, Control C. ప్రాసెసర్ అత్లాన్, దీని కింద క్యారేజ్ ఇన్వర్స్. ఈ క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో బయటికి కనిపించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వీటి మీద కూడా ట్యాక్స్ కలిపేసి ఇంక్లూడింగ్ చేసుకొని పంపిస్తారు. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ లాస్ట్లో మెథడ్ టు అలొకేట్ వెన్ యూజింగ్ పర్చేజ్ ఇన్వాయిస్, అప్రాప్రియేట్ బై వాల్యూ, అంటే 350 అమౌంట్ మీద కూడా ట్యాక్స్ పడే విధంగా వాళ్ళు సెట్ చేసుకుంటారు. సో ఎంత? 400. ఇది బయటికి కనిపించదు. ఆల్ట్ సి, సో 12,80,700. 12,80,700. సేవ్. నెక్స్ట్, సో మళ్ళీ స్లీన్ సిస్టమ్స్ నుంచి మళ్ళీ పర్చేజ్ చేశారు. Control C, country creators,
Control C, Control V, keyboard, Control C, Control V, mouse, so 100, 3200. క్యారేజ్ ఇన్వర్స్కి ఒక్కసారి మనం లోపల సెట్టింగ్ చేసుకుంటాం, తర్వాత ఏం చేసుకో. సో 350 పైన జిఎస్టీ, జిఎస్టీ. సో టోటల్గా 4,21,610 రూపీస్. 4,21,610 రూపీస్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో కాంట్రా 50,000. నెక్స్ట్ ల్యాండ్ పర్చేస్ ఫ్రమ్ మాన్సూర్. సో $4,50,000. Mansur. Sundry creditors. వెళ్ళి ప్రాఫిట్ అలా చూడాలి. $14,42,750. చూసారా, క్యారేజ్ ఇన్వాయిస్ అనేది బయటికి కనిపించలేదు, ఇంక్లూడింగ్ పర్చేజ్ లోనే కలిసిపోయింది. ఎవరో చూడండి, క్యారేజ్ ఇన్వాయిస్ బయటికి కనిపించలేదు అంటే వాటి మీద కూడా ట్యాక్స్ కలిపేసుకోవడం జరిగింది. అట్లా కొందరు చేస్తారు. ఓకేనా. సో ఇది ఇప్పుడు మనం చేయాల్సింది ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఇంపార్టెంట్. చూడండి, వచ్చేస్ పేమెంట్ డేట్ మార్చుకోండి ఒకసారి. నవంబర్. ఆల్ట్ సి. ఏమున్నాయి ఇక్కడ, స్టాఫ్ శాలరీస్. కంట్రోల్ సి కాఫీ, కంట్రోల్ వి పేస్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ 9,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి. ఎలక్ట్రిసిటీ, కంట్రోల్ సి, కంట్రోల్ వి. 400 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి. కన్వేయన్స్ బిల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. 800. సో రెంట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. 15,000. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. 2,500. నెక్స్ట్ petty cash. Next issued a check to petty cash. Okay, contra. So 40,000 cash. So ఇప్పుడు చూడండి, to assemble one computer P4 the following peripherals. సో కంప్యూటర్ P4 అనే ఒక ఐటమ్ని క్రియేట్ చేయాలి. ఓకే, స్టాక్ని జనరేట్ చేయాలి.
అందుకు గాను ఒక కంప్యూటర్ తయారవ్వాలంటే దానికి మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్ ఇవన్నీ ఉంటేనే ఒక కంప్యూటర్ అనేది తయారవుతుంది. అలా మనకు 100 కంప్యూటర్లు కావాలంటే 100 మానిటర్లు ఉండాలి, 100 హార్డ్ డిస్క్లు ఉండాలి, 100 కీబోర్డులు ఉండాలి, 100 ప్రాసెసర్లు ఉండాలి. అలా 100 ఉంటేనే 100 కంప్యూటర్లు తయారవుతాయి, లేకపోతే అవ్వవు. ఇక్కడ కంప్యూటర్ P4 ఒకటి తయారు చేయాలి. తర్వాత ఇక్కడ కంప్యూటర్ అతలాన్ని 2 మోడల్స్ తయారు చేయాలి. ఈ రెండింటిని ఎక్కడ సెట్ చేసుకోవాలి ఫస్ట్ అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో బ్యాక్ చేయండి. వచ్చిన తర్వాత క్రియేట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చేద్దాం కంప్యూటర్ P4, Ctrl+C, Ctrl+V. ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ అనే ఒక గ్రూప్ చేస్తాను. ఫినిష్డ్ గూడ్స్ నెంబర్స్. సో F12లో మనకి ఇక్కడ కాంపోనెంట్స్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఈ ఆప్షన్ వేసి పెట్టామంటే అప్పుడు మనకి ఒక ఆప్షన్ బయటకు వస్తుంది, సెట్ కాంపోనెంట్స్ అనేసి. దీన్ని వేసి పెట్టాలి. పెడితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా టైప్ చేయాలి కంప్యూటర్ P4 అని. తయారు చేసిన తర్వాత యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1 అని ఇవ్వాలి. యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1. ఓకే. సో ఇక్కడ రిమైనింగ్ ఇవ్వాలి. మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్. ఆ విధంగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ కంప్యూటర్ అతలాన్. C, Ctrl+V. ఫినిష్డ్ గూడ్స్ Ctrl+V. ఇక్కడ 1. ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పైన ప్రాసెసర్ P4 ఉంది, కింద ప్రాసెసర్ అతలాన్ ఉంది. రెండింటికి ఒకటే ఇచ్చారంటే డిఫరెన్స్ వస్తుంది, గమనించుకొని తీసుకోవాలి. మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలాన్ 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఈ విధంగా ఈ రెండింటిని సెట్ చేసుకోవాలి. తర్వాత ఓచర్ చేసుకోవాలి ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ అని. మనం ఫస్ట్ మెటీరియల్ చేసుకున్నాం కదా, అలాగా. స్టాక్ జర్నల్ లాస్ట్ నుంచి యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎస్. ఓచర్స్లోకి వచ్చి 13th one, assemble 20 computer P4, store them in, charge the wages amount 30,000. కంప్యూటర్ P4 20 తయారు చేయాలి. 20 తయారు చేయాలి అంటే 20 కంప్యూటర్కి సంబంధించిన ఇక్కడ ఐటమ్స్ అన్నీ ఉండాలి. అందుకోసం మనం సెట్టింగ్ చేసుకున్నాం, ఒక మాన్యువల్గా ఇవ్వకుండా. అప్పుడు అదర్ ఓచర్స్లోకి వెళ్ళి లాస్ట్లో Alt+F7 మ్యానుఫ్యాక్చరింగ్, ఇది సెట్ చేయాలి. ఇక్కడ ఇవ్వాలి కంప్యూటర్ P4. చూసారా, ఆటోమేటిక్గా వచ్చేసాయి ఇక్కడ కంప్యూటర్, మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్స్ అని. అదే ముందు మనం ఫస్ట్ మెటీరియల్ చేసినప్పుడు రాలే, మనమే మాన్యువల్గా ఇచ్చేవాళ్ళం. ఓకే, ఇప్పుడు జస్ట్ 20 అని ఇచ్చారంటే ఆటోమేటిక్గా రేట్, క్వాంటిటీ 20, రేటు కూడా పర్చేజ్ చేసిన రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఓకే. సో లాస్ట్లో మనం వేజెస్ ఎంత ఖర్చు అయింది, తయారు చేసేటప్పుడు కూలీలకు ఒక డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. ఎంత? 30,000 కదా. సో 30,000. సింబల్ అంటే ఈ విధంగా చేసుకోవాలి. సింబల్ అంటేనే. నెక్స్ట్ పేమెంట్, వేజెస్ 30,000. మళ్ళీ డెబిట్ చేసి అల్ట్రా ఇక్కడ వచ్చేసి 5,28,800 హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ సోల్డ్ కంప్యూటర్ P4 టు ఇంటర్ఫెక్స్ కార్పొరేషన్. Control C, F8, Alt C. Sundry debtors. Control C, Control V. Sales accounts, computer P4 10 to 24,500. వాటి కింద ట్యాక్స్ ఇవ్వాలి. CGST, SGST. టోటల్గా 2,89,100. 2,89,100. వెళ్ళి ప్రాఫిట్ లా చూడాలి. F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ మనకి ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ మనకి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది ఐడెంటిఫై చేయాలి. యా, సేల్స్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 2,45,000. ఓకే, డన్. ఎక్స్పెన్సెస్ 27,600. ఓకే, డన్. సో ఫినిష్డ్ గుడ్స్లో రా మెటీరియల్లో డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఎక్కడ వచ్చిందని మనం ఐడెంటిఫై చేద్దాం. 30,000. టేబుల్కి వెళ్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత వచ్చిందో చూడాలి. ఇక్కడ ఏమైనా ఒకటి మిస్ ఏమైనా చేసినా కూడా రాదు. టోటల్ 6 ఉన్నాయి కదా. మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1. ఇక్కడ చూడండి, నేను 2 ఇచ్చా, అందుకోసం తప్పు వచ్చింది. 1 ఇవ్వాలి ఇక్కడ. చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటేనే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ కరెక్ట్ వస్తుంది. సో ఒకసారి రీఫ్రెష్ చేయాలి. అది డిలీట్ చేసి మళ్ళీ వేద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి. ఆల్రెడీ ఎందుకంటే రీప్లేస్ అవ్వాలి. రీప్లేస్ అవ్వకపోతే పడదు, అందుకోసం డిలీట్ చేసి ఇవ్వాలి. వచ్చిందా? 51,822. 51,822 వచ్చిందా? ఇలా. నెక్స్ట్ మంత్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిసెంబర్ చూడండి, డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. అసెంబుల్ అంటేనే మీరు ఏం ఆలోచించకుండా మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు చూడండి 21 అసెంబుల్ అన్నాడు కదా, ఎస్కేప్ ఓచర్స్, అదర్ ఓచర్స్లోకి వెళ్ళాలి, మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ డేట్ మార్చుకునేది. ఇక్కడ ఏమన్నాడు, కంప్యూటర్ అదలా అన్నాడు. కంప్యూటర్ అదలా అన్ని 10 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వేజెస్ ఎంత ఇచ్చిన అమౌంట్ 15,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. అసెంబుల్ అంటే ఈ విధంగా చేసుకోవాలి, లేట్ చేయకుండా ఈ విధంగా చేసుకోవాలి అసెంబుల్ అంటేనే. అలాగా ఓకే. ఇంకా చూడండి, రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అండర్లో కరెంట్ అసెట్స్ పేమెంట్ తీసుకోవాలి. డెబిట్ అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్, క్రెడిట్ బ్యాంక్. తర్వాత ఇక్కడ అసెంబుల్ అన్నాడు, సపరేట్ తీసుకోవాలి. కంప్యూటర్ పీ ఫర్ అసెంబుల్ సపరేటు, తర్వాత కంప్యూటర్ అతలాన్ అసెంబుల్ సపరేటు. జనవరి చూడండి, టేకన్ అన్సెక్యూర్డ్ లోన్, స్మిత్ అండ్ బ్రదర్స్, కంట్రోల్ సి, F6. లోన్స్ అండ్ లైబిలిటీ. $75,000. సో బ్యాంక్, HDFC బ్యాంక్. సేవ్. నెక్స్ట్, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్ కోసం పర్చేజ్ చేశారు. ఓకే, బ్రాంచ్ ఆఫీస్ అని F7లో తీసుకోవాల్సి వస్తుంది. బ్రాంచ్ ఆఫీస్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సి, అన్ని F7లో పాస్ చేసుకోండి. ఆల్ట్ సి, కంట్రోల్ వి, పేస్ట్. ఫిక్స్డ్ అసెట్ 2,50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 20,000. ఇట్లా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ బ్రాంచ్ ఆఫీస్ చేయాలి. బ్రాంచ్ ఆఫీస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఇలా తీసుకోవాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ కింద తీసుకోవాలి. ఇవన్నీ ఒక బ్రాంచ్ కోసం కొనే అసెట్లు, ఇవన్నీ బ్రాంచ్ కోసం కొనే అసెట్స్ కాబట్టి F7లో పోస్ట్ చేసుకుంటాం వాటిని. నెక్స్ట్, ఇవన్నీ నార్మల్, ఇంకా పర్చేజ్ చేస్తారు కదా, ఇవి నార్మల్. ఇక్కడ 39 హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ ఆఫీస్, ఇది కూడా జర్నల్. ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ ఆఫీస్ 75,000, ఇక్కడ HDFC బ్యాంక్. F7లో తీసుకోవాలి. F7 తర్వాత సోల్డ్ టు అక్రాన్ క్లాత్ ఎల్టీడీ. ఓకే, ఇక్కడ సేల్స్ ఎక్స్పోర్ట్ అంటాం, ఎందుకంటే వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సేల్స్ ఎక్స్పోర్ట్ అని GL చేసుకోవాలి. అంత ముందుగా మన రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చుకోవాలి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్, క్రియేట్ కరెన్సీ, కరెన్సీ సింబల్ చేసుకోవాలి ఫస్ట్, డాలర్. తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత ఇచ్చారు ఇక్కడ, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 45 రూపీస్. నెక్స్ట్, డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి సేల్స్లోకి వెళ్ళాలి. ఆల్ట్ సి, సో అక్రాన్ క్లాత్ థింగ్ ఎల్టీడీ, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రీ డెప్టార్స్. సో ప్రజెంట్ సింగపూర్ అయితే సింగపూర్ తీసుకోవాలి, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను. సింగపూర్ ఉంటే సింగపూర్ తీసుకున్నాను రియల్ టైం ప్లేస్లో. సేల్స్ కాదు, సేల్స్ ఎక్స్పోర్ట్, వేరే దేశానికి చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఎక్స్పోర్ట్ తీసుకోవాలి. సేల్స్ ఎక్స్పోర్ట్, కంప్యూటర్ P4 15.
డాలర్ ఇవ్వాలి. డాలర్ ఇచ్చి 500 ఇట్లా ఇవ్వాలి. సో 3,37,500 అవుతుంది ఇండియా అమౌంట్. వాళ్ళ వాల్యూకి సేమ్ ఇలా తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ సేమ్ నార్మల్ కాన్క్రీట్ పార్కింగ్ సర్వీసెస్ సేల్స్ బ్రాంచ్ అని తీసుకోండి. సేల్స్ ఎక్స్పోర్ట్ ఎలా తీసుకున్నారో సేల్స్ బ్రాంచ్ అని సేల్స్ అకౌంట్ కిందనే అన్రిజిస్టర్డ్ కింద తీసుకోవాలి. ఇంకా అసెంబుల్ అంటేనే మీరు ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళాలి. అసెంబుల్ అంటేనే డిస్కౌంట్ వచ్చిందంటే ఏం చేయాలి, F11లో డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకోవాలి. సో F11 వెళ్ళి ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. జస్ట్ చూపిస్తాను. సో కంప్యూటర్ అత్తాను. సో 2,500 డిస్కౌంట్ వచ్చేసి 10% ఇలా ఇవ్వాలి. సేల్స్ బ్రాంచ్ ఇవ్వాలి. ఇక్కడ ఈ సేల్స్ దగ్గర సేల్స్ బ్రాంచ్ ట్యాక్స్ ఇచ్చుకోవాలి. CGST, AGST ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరి రిసీవ్డ్ పేమెంట్ ఫ్రమ్ అక్రాన్. సో F6 అక్రాన్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. $7,500 మరియు బ్యాంక్ ఛార్జెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో $50 HDFC బ్యాంక్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్కౌంట్ ఇప్పుడు చూపించాను కదా, మహారాష్ట్ర. తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్ జర్నల్ Alt C. ఇంట్రెస్ట్ పెయిడ్ 2930. కాంక్రీట్ ప్లేస్లో నేను అక్రాన్ తీసుకుంటాను, మీరు కాంక్రీట్ తీసుకుంటారు. అది పర్చేజో సేలో, ఓకేనా? ఆ పర్సన్ సేల్ అలా. నెక్స్ట్ మార్చ్ స్టైలెక్స్ కార్పొరేషన్ వాళ్ళకి సేల్ చేస్తాము. ఓకే, గుజరాత్ అంటే అదర్ స్టేట్. సో వాళ్ళు ఏదో కొన్ని వస్తువులు డ్యామేజ్ అయ్యాయని రిటర్న్ చేస్తారు. సేల్స్కి రిటర్న్ ఏమొస్తుంది, క్రెడిట్ నోట్ వస్తుంది. క్రెడిట్ నోట్ ఆ ప్లేస్లో నేను కాంక్రీట్ తీసుకుంటాను, మీరు ఆ పర్సన్ తీసుకోండి. ఏమన్నాడు, 1 కంప్యూటర్ అట్లా అన్నాడు. పర్చేజ్ చేసిన సేల్ చేసిన రేట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నష్టం మీకు. అదర్ స్టేట్ కదా, IGST తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఓకే, మీరు తీసుకోండి, అక్కడ పడుతుంది, ట్యాక్స్ పడుతుంది. లాస్ట్లో ఇవన్నీ డెబిట్ చేసి బ్రాంచ్ ఆఫీస్ క్రియేట్ చేయండి. F7 or F5 ఇది. తర్వాత వచ్చిన ప్రాఫిట్ని 20% జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి. ఓకే, సో F7 ప్రాఫిట్ అండ్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh వచ్చింది, దాంట్లో 20% కంట్రోల్ ఎర్ని క్యాలిక్యులేటర్ ఆన్ చేశాను. 101,299.06 ఇంటూ 20/100 20,259 రూపీస్ వస్తుంది.
ఫస్ట్ ఇక్కడ టోటల్ అమౌంట్ ఇవ్వాలి 101,299.06. అది 0 అయిపోయి ఆల్ట్ సి జనరల్ రిజర్వ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇక్కడ 2259.812. ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ అమౌంట్ క్యాపిటల్లే కలపాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇలా కలపాలి. ఈ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ వచ్చినా ప్రాఫిట్ అండ్ లాస్లు ఉంటాయి, తర్వాత గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి, తర్వాత ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? నరేష్ అండ్ సాహితి, ఎనీ డౌట్స్? అంటే సార్ ఇది నార్మల్ డాట్ ఒకసారి జిఎస్టి రేట్స్ మారుతాయి కదా సార్. హలో హలో అంటే జిఎస్టి రేట్స్ అంటే కొన్ని 12% అంటే ఒకవేళ జిఎస్టి రేట్స్ చేంజ్ అయితే మనం అక్కడ ఆల్ ప్లస్ FW ఇచ్చి అక్కడ డిస్క్రిప్షన్ HSN కోడ్ ఇస్తాం కదా సార్. అంటే అది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయిందో అనేది అక్కడ మనం మళ్ళీ అది చేంజ్ చేసి అక్కడ ఇవ్వాలి సార్ ఆ ఐటమ్ కి, లేదా మళ్ళీ వేరే ఫైనాన్స్ ఇయర్ డేటే ఇవ్వాలి లోపల ఐటమ్స్ క్రియేషన్ చేసేటప్పుడు. ఓకే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా జిఎస్టీ అయితే చేంజ్ అవ్వదు సార్. ఇవి రాదు. ఒక్కసారి చేంజెస్ అయిన తర్వాత, ఒకసారి ఇదైన తర్వాత చేంజెస్ అవ్వవు. నెక్స్ట్ ఇయర్ లో మేబీ చేంజ్ అయితే నెక్స్ట్ ఇయర్ లోనే చేంజ్ అవుతుంది సార్. నెక్స్ట్ ఇయర్ చేంజెస్ అవుతాయి, మధ్యలో చేయరు. ఓకే, యా, అది చేసేయండి. ఓకేనా?